చేయడానికి దెర్ ఈస్ అ రీజన్. 30 years నుంచి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో మా ఓన్ ఆర్గనైజేషన్స్ 17 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఒక 10 గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్లో విస్తరించుకొని ఎడ్యుకేషన్ సిస్టంలో సిబిఎస్ఈ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా, ఇంటర్నేషనల్ విద్యలో కేంబ్రిడ్జ్ పాలసీస్ని అనుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో డిఫరెంట్ ఎడ్యుకేషన్ డైనమిక్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మెట్రోపాలిటన్ సిటీస్, మెట్రో కల్చర్స్లో క్లోజ్ బై విసినిటీలో చిన్న చిన్న పిల్లల్లో అప్పుడే జాయిన్ అవుతున్నటువంటి పిల్లలు ట్రావెల్ చేసే పరిస్థితి లేనప్పుడు సెక్యూరిటీ పరంగా కానివ్వండి, జాతీయ పరంగా కానివ్వండి, ఇవన్నీ పరిస్థితుల్లో దూరం వెళ్ళడానికి పేరెంట్స్ అంతగా ఇష్టం చూపిన దీంట్లో చదువుకున్నటువంటి యువతి యువకులకి అవకాశం కల్పించే ఉద్దేశంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో ఒక మంచి వ్యాపారాన్ని ఎంచుకుంటూ ఆ వ్యాపారం ద్వారా వాళ్ళ సమాజానికి సేవ కూడా చేస్తూ వాళ్ళు స్వయం ప్రతిపత్తిని, స్వయం ఉపాధిని కూడా కల్పించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది. దీనికి చాలామంది ఔత్సాహిక యువతులు చాలామంది కూడా చదువుకున్న వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ఇంతకుముందు ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రాంచైజీ సిస్టమ్ అనేది ఎక్కువగా మన నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఉండేది. సౌత్ ఇండియా బేస్ అనేది బాగా తక్కువ ఉంది. సౌత్ ఇండియా బేస్లో ఉన్నటువంటి ప్రీ స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మీరు ఇండియాలో ఉన్నటువంటి ఇప్పుడు చైన్ ఆఫ్ స్కూల్స్ ఏది తీసుకున్నప్పటికీ కూడా మనం ఒక వినూత్నమైనటువంటి కరికులం తోటి ఒక నేచర్ నర్చర్ అని ఒక నాలెడ్జ్ పార్ట్నర్ని డెవలప్ చేసుకుని విత్ డిఫరెంట్ డైనమిక్స్ తోటి సర్వీస్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఈ ఆపర్చునిటీ సమాజానికి బాగా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. సో ఫ్రాంచైజ్ మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు సార్? ఫ్రాంచైజీలో మేము ప్రొవైడ్ చేసేది కరికులం ప్రొవైడ్ చేస్తాము, టీచర్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము, తర్వాత హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఎయిడ్స్ ఉంటాయి అవి ప్రొవైడ్ చేస్తాము, తర్వాత కరికులం బుక్స్ ప్రొవైడ్ చేస్తాము. రిమైనింగ్ ఇంకా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా కానీ ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఇస్తాం. ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకో వాళ్ళు మీకు ఫ్రాంచైజీ అనేది దిస్ ఈజ్ అన్ వన్ టైం రాయల్టీ ఫీజు ఉంటుంది, తర్వాత ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఫీజు ఉంటుంది. దట్ ఈస్ అండ్ డిపెండ్ ఆన్ ద లంసమ్ అమౌంట్. బిల్డింగ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఏంటంటే మినిమం 2500 నుంచి 3500 మినిమం స్పేస్ ఏరియా ఉండాలి ఎస్ఎఫ్టీ. ఒక 25 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక 100-150 స్టూడెంట్స్ వరకు అకామిడేట్ చేసుకొని తనకి ఒక నెలకు ₹1,00,000 ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకునేటువంటి పర్సన్ ఉంటారో ఒక 50 నుంచి 1 lakh వరకు తను సొంతంగా అరేంజ్ చేసుకునేటువంటి సదుపాయం ఉంటుంది. ప్రిన్సిపాల్ కానీ స్టాఫ్ ప్రొవైడ్ చేస్తారు? నో, ఇండివిజువల్గా ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు ఓన్గా రిక్రూట్ చేసుకుంటారు. రిక్రూట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్, సపోర్టు మేము కావాలంటే మేము ఇస్తాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.